అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .at. ఇది మీ గలం. ఈ రోజు మనం హనుమాన్ జంక్షన్ కేస్ టాకీస్ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియం షో అనేది పడింది. సినిమా ఇప్పుడే కంప్లీట్ అయింది. అభిమానులు అందరూ బయటకు రావడం ఇక్కడ భారీ అభిమానుల ఆధ్వర్యంలో భారీగా ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గణేష్ బబ్లు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ గరిబాటి శివశంకర్ గారు ఉన్నారు. సినిమా గురించి ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జంక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి బబ్లు నాయుడు, అలాగే అభిమానులు ఫ్యాన్స్ అందరూ స్వీటీ, ఇంకా ఇక్కడ విక్కీ, అలాగే సర్దార్, కేతన్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు చాలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా సూపర్ డూపర్గా ఉంది. ఒకప్పుడు నా చిన్నప్పుడు సినిమా హీరోల్లో పోలీస్ క్యారెక్టర్ అంటే సీతయ్య అనేవాళ్ళు. ఎవరైనా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఏదైనా స్ట్రిక్ట్ గా ఉంటే అబ్బో ఈయన సీతయ్య రాను. ఆ తర్వాత ట్రెండ్ గబ్బర్ సింగ్ వచ్చింది. ఆ గబ్బర్ సింగ్ ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఆ గబ్బర్ సింగ్ ని దాటితుంటారు. అది ఎప్పటికీ ఇంకా అది గబ్బర్ సింగ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఉంది. చాలా బాగుంది. ఈ సినిమా చాలా సందేశాత్మకంగా కూడా చాలా బాగుంది. దేశభక్తి మీద కానీ, అలాగే మహిళల పట్ల మనం ఎలా ఉండాలి, టీజింగ్ ఇలా అన్ని కూడా చాలా సందేశంగా చాలా చాలా బాగుంది సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ ఎలిమెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మీరు సినిమాపై మీ స్పందన? సినిమా చాలా బాగుందండి. చాలా డాన్స్ కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంత ముందు కూడా అంత బాగా డాన్స్ చేయలేదని నా అభిప్రాయం. ఇప్పుడు చాలా బాగా చేశారండి. ప్రతిపక్షాలు డిప్యూటీ సీఎం అయ్యండి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, డాన్స్లు వేస్తున్నారు, కాల్ ఎగరేస్తున్నారు అది అన్నారు. దానికి మీరు ఇచ్చే సందేశం?
వాళ్ళకి మీరు చెప్పండి. దాన్ని ఈ సినిమా లాగానే మేము చూడాలి కానీ అది దానికి రాజకీయాలకి కానీ ఈ సినిమాకి కానీ ఏం సంబంధం లేదు. ఈ సినిమాని సినిమా లాగా చూడాలి, చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం. సినిమాలో స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి ఏమైనా హ్యాబిట్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారుగా, ముందు తాగడం అనేది మంచి కరెక్ట్ కాదు, ధూమపానం కరెక్ట్ కాదు అని చెప్పి, గంజాయి కానీ ఇలాంటివి కూడా, ఈ కొకైన్ కానీ గంజాయి కానీ వాటి మీద కూడా చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. చాలా బాగుందండి సినిమా. సినిమా ఎలా ఉంది? చెప్పేదే ఉంది, ఎప్పట్లాగానే కళ్యాణ్ గారి సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్టే. గబ్బర్ సింగ్ ఫ్రేమ్ వేరు, ఇది వేరు. దానికి సెపరేట్ బేస్ ఉంది, దీనికి సెపరేట్ బేస్ ఉంది. రెండు కంపేర్ చేయాల్సిన పని లేదు. సో ఎప్పట్లాగానే మెసేజ్ ఇస్తూ యువతకి ఎంత ప్రోత్సాహం ఇస్తూ మూవీ ముందుకు సాగించడం జరిగింది. ఇలాంటి మూవీస్ ఇంకా వస్తూ యువతకి ఇంకా సందేశం ఇస్తూ మరిన్ని హిట్లు కొట్టి, కళ్యాణ్ గారికి ఇంకో వ్యాపారాలు ఏమి లేవు. సినిమా గురించి ఇలా మాట్లాడతా కూడా ఇంకో వ్యాపారాలు ఏమి లేవు ఆయనకి, ఇంకోటి లూటీ చేసుకోవడానికి. సో మూవీయే ఆయనకు ఉన్న ఇది కాబట్టి, ఇన్కమ్ కాబట్టి, సో దీన్ని మూవీలా చూడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. సినిమా ట్రైలర్ లో ముస్లిమ్స్ మీద వచ్చుకోత అది ఇది అని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు సినిమా గురించి నెగిటివ్ గా చేస్తున్నారు. దాని గురించి మీ స్పందన ఏంటి? అలా వెతుక్కుంటూ పోతే బొట్టు పెట్టుకున్నాడు కూడా ఇదిగానే మాట్లాడతాడు. సో ఏంటంటే అలాంటి కుల భేదాలు, మతం భేదాలు ఏం కళ్యాణ్ గారి దగ్గర ఉండవు. అన్ని మతాలు ఒకటే అనే సిద్ధాంతంతో ముందుకెళ్లే వ్యక్తి. సో అలాంటి మెసేజ్ లాంటివి ఏమీ లేవు ఇందులో. అందరూ ఒకటే అనే సిద్ధాంతంలో నడుస్తారు ఆయన. సినిమా తెలియ రిమేక్ అంటున్నారు, అది నిజమా? రిమిక్ అది ఏముండదు. రిమిక్ తీసినా కూడా కళ్యాణ్ బాబు హిట్ కొట్టే దమ్మున్న వ్యక్తి, అంత స్టార్డమ్ ఉన్న మూవీ హీరో ఆయన. సో అలాంటి జై పవర్ స్టార్ అండి. పవన్ కళ్యాణ్ అంటేనే ఆ సినిమా రిలీజ్ రోజునే ఆ స్ట్రాటజీ అదంతా వేరుగా ఉంటది. అందరూ సినిమాలో హీరోల లెక్క పవన్ కళ్యాణ్ సినిమా లెక్క ఆ రిలీజ్ రోజు అనేది ఉంటది. ఇప్పుడే గబ్బర్ సింగ్ కన్నా ఇది ఎక్కువ చేశారని నా ఉద్దేశం. అంటే గబ్బర్ సింగ్ తక్కువ కాదు, గబ్బర్ సింగ్ కన్నా ఎక్కువ భగత్ సింగ్ అనేది బాగా చేశారు. దీంట్లో ప్రతి విషయంలో మెసేజ్ ఉంది. ఆడపిల్లల విషయంలో ఉంది, గంజాయి విషయంలో ఉంది, అన్ని విషయాల్లో మెసేజ్ అనేది ఉంది. ఖచ్చితంగా మెసేజ్, ఎంటర్టైన్మెంట్, డాన్స్ మొత్తం అన్ని సూపర్ డూపర్ హిట్. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, జై పవర్ స్టార్. చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. సినిమా కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా ప్రతి ఒక్కరు కుటుంబం మొత్తం సమేతంగా వచ్చి చూసే తగ్గ సినిమా. ఉగాది పండుగ రోజు పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ బాస్టర్ కొట్టారని అనుకుంటున్నాము. ఇంకా మీరు చెప్పినట్టు పేరు ఆర్టిస్టుల గురించి హై ప్లేన్స్ మాత్రం హిట్ దింగితే ఆ మాత్రం రోస్టింగ్ ఉంటుంది.